లో ఎంతమంది ఐస్ క్రీమ్ తిన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మొదలెట్టావా తల్లి? కామెంట్ బాక్స్‌లో కామెంట్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి, షేర్ చెయ్యి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకు. అబ్బా! లేదులేండి. జస్ట్ ఈ ఐస్ క్రీమ్ తిన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని అందుకేలేండి. తెలుసుకొని ఏం చేస్తావంట? గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిస్తావా ఇప్పుడు? అంటే నా మీద సెటైర్‌లేస్తున్నారా? అంత సీన్ లేదులేండి. ఈ ఐస్ క్రీమ్ అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. ఐస్ క్రీమ్ అంటే చల్లగా, కూల్‌గా తినాలి. అదేంటి పెనుంగాలబెట్టి దాని మీద ఐస్ క్రీమ్ పెట్టి దాని మీద సాస్ ఏసి అబ్బా! నాకైతే అస్సలు ఇష్టమే కాదండి. దాన్ని ఎలా తింటారో ఏంటో. అయినా మనకెందుకులేండి అది తినేవాళ్ళు గాని ఉంటే నన్ను వాంచేస్తారు కామెంట్స్‌లో. ఎవరి టేస్ట్ వాళ్ళదు అంతే కదా! నాకు నచ్చకుంటే వేరే వాళ్ళు తినకూడదని. ఏమైనా ఉందా? లేదు కదా! మా బాబు చూసాడా ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడో వాడిని ఎప్పుడు ఇంట్లో పెట్టి అలా బయటికి తీసుకెళ్ళిపోయామనుకోండి వాడు ఇంక అక్కడి నుండి అస్సలు రాడు. రారా నాన్న రారా నాన్న అని నా ఎనర్జీ మొత్తం వేస్ట్ చేసుకోవాలి. ఎలా చెప్పండి ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చి నా ఎనర్జీ వేస్ట్ చేసుకున్నట్టు. అదేంటక్క అంత పెద్ద మాట అన్నావు? మరి అంత కాక ఇంకేంటి చెప్పండి? ఇంత గొంతు చించుకొని నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా నాకొచ్చే వ్యూస్, నాకొచ్చే లైక్స్ 1, 2, 3, 4 వాళ్ళు చెప్తారు కదా కాలేజ్ వాళ్ళు. 1కి 1, 2కి 2, 3, 4 అన్ని ర్యాంక్స్ మావే అన్నట్టు ఉంటాయి. అంతకు మించి నా వ్యూస్ పోవు, నాకు లైక్స్ రావు. కానీ ఏది ఏమైనా కూడా నేను యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలని వచ్చాను. సక్సెస్ అవుతాను. సక్సెస్ అవుతావు అక్క. ఎందుకు కావు? ఎవరు చెప్పారు కావని? అవుతావు. కానీ ఇలా పిచ్చి వాయిస్ ఓవర్‌లు, పిచ్చి వీడియోలు చేస్తే అస్సలు కావక్క. ఏంటబ్బా సడెన్‌గా అంత పెద్ద మాట అన్నారు. మరి అంత కాక ఇంకేంటక్క? మంచి కంటెంట్, మంచి వీడియోస్ తీయి అప్పుడొస్తాయి నీకు. లైక్‌లు, వ్యూలు, సబ్స్క్రైబ్‌లు అన్నీ వస్తాయి అక్క. మంచి కంటెంట్ తీసిన వాటికే రాలేదు తంబి. ఇక నేను మళ్ళీ నా బుర్రలో గుజ్జు బయట పెట్టి నేను రాసినా కూడా ఇంక అక్కడ వచ్చేది అంతే. అందుకే నేచురల్ గా ఉందామని డిసైడ్ అయిపోయాను. అందుకే స్క్రిప్ట్ గట్రా రాసుకోకుండా నేచురల్ గా చెప్తున్నా. మంచిదేనమ్మా. మాకు కావాల్సింది కూడా నేచురాలిటీనే. సరే తీ. ఇస్తా గానీ నా ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో జరంత లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఐకాన్ని కొట్టి పక్కన పడేయండి. అప్పుడప్పుడు నా అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తాయి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.